5,000 పౌండ్ల పేలుడు పదార్థాలని ఉపయోగించినట్టుగా దీంట్లో సమాచారం. సో ఏది ఏమైనా ఇరాన్ మాత్రం పట్టు వదలట్లేదు. ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన కంట్రోల్లోనే ఉంచుకుంది. ఈ ప్రతిష్టంభన ఇంకా పెరిగితే, వాళ్ళ పట్టు ఇంకా బిగిస్తే ఇరాన్ గనక అది డాలర్ కి ప్రమాదం అవుతుంది. డాలర్ గనక తన బలాన్ని కోల్పోతే ఇప్పటి వరకు జరిగిన మొత్తం మిసైల్ అటాక్స్ లో ఇరాన్ చేసినటువంటి గల్ఫ్ దేశాల మీద చేసినటువంటి దాడుల్లో 65% దాడులు యుఏఈలోనే జరిగాయి. ఎందుకని దుబాయ్ ని ఇరాన్ టార్గెట్ చేసుకుంది? నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓవైపు అమెరికా విధ్వంసక B-2 బాంబర్స్ ద్వారా, అంటే బంకర్ బస్టర్ బాంబర్స్ అంటారు, వాటితోటి హార్మజ్ జలసంధిలో ఉన్నటువంటి అక్కడ ఇరాన్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ అండర్ వాటర్ టన్నెల్స్ కూడా ఇరాన్కి సంబంధించినవి ఉన్నాయి, వాటిపైన దాడి చేసినట్టుగా తెలుస్తోంది. 5,000 పౌండ్ల పేలుడు పదార్థాలని ఉపయోగించినట్టుగా దీంట్లో సమాచారం. సో ఏది ఏమైనా ఎంత అటాక్స్ చేయాలనుకున్నా, ఎంత చేసినా కూడా ఇరాన్ మాత్రం పట్టు వదలట్లేదు. ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన కంట్రోల్లోనే ఉంచుకుంది. అక్కడ ఉన్నటువంటి అనేక దీవులు, వాటన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకున్న విధానము, అండర్ వాటర్ టన్నెల్స్కి సంబంధించిన వివరాలు, అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ దీవుల్లోని మిలిటరీ బేస్లు, పోర్ట్లు, ఇవన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ నేను పూర్తిగా గ్రాఫిక్స్లో, ముఖ్యంగా గూగుల్ ఎర్త్లో చూపిస్తూ, మ్యాప్స్లో చూపిస్తూ పూర్తిగా వివరించాను. ఆ వీడియో మీకు తెలుసు, ఆ వీడియోని మీరు చూడవచ్చు. అదే టైంలో సో సేమ్ ప్లేసెస్లో బందర్ అబ్బాస్కి దగ్గరలో ఉన్నటువంటి ఆ మిలిటరీ బేసెస్ పైన అమెరికా ఇప్పుడు దాడి చేసినట్టు తెలుస్తోంది. అండ్ ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లార్జానీ, ఆయన్ని హతమార్చారు. అండ్ మరొక వైపు బాసిస్ కమాండర్ని కూడా హతమార్చారు, సొలైమానీని కూడా హతమార్చారు. సో ఇరాన్ కీలక నాయకులు అందరూ చనిపోతూనే ఉన్నారు. ఇరాన్కి సంబంధించినటువంటి కీలక నాయకత్వం అంతా అవుట్ అయిపోతోంది. కానీ ఇరాన్ మాత్రం పట్టు వదలట్లేదు. ఇప్పటికీ కూడా ఈరోజు కూడా చూస్తే ఇజ్రాయెల్ ప్రిసైజ్డ్ అటాక్స్లో కీలక నాయకులందరినీ మట్టుబెడుతోంది. మొసాద్ ఆపరేషన్స్ చాలా సీరియస్గా జరుగుతున్నాయి. మొసాద్ మైండ్ గేమ్ కూడా కొనసాగుతోంది. అండ్ డేవిడ్ కీస్ అనే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి, ఆయన ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకి అడ్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి. సో అతను ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో అయితే చాలాసార్లు, అంటే ఈ మొసాద్కి సంబంధించిన ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా కావాలని మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి అండ్ ఇరాన్లో ఒక తెలియని అనుమానాల్ని రేకెత్తించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మొన్న మధ్యనే అల్ ఖుద్స్ డే అని అంటారు. అదేంటంటే పాలస్తీనాకి అనుకూలంగా అండ్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రతి సంవత్సరము ఈద్కి ముందు, అంటే రంజాన్ నెలలో ఈద్కి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఒక ర్యాలీ లాగా నిర్వహిస్తారు. సో అది గల్ఫ్ దేశాలన్నింటిలో నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు గల్ఫ్ వార్, ఈ యుద్ధం నడుస్తున్నటువంటి ఈ టైంలో మిగతా దేశాల్లో దాన్ని పెద్దగా చూడట్లేదు. కానీ బట్ ఇరాన్లో మాత్రం అటువంటి ర్యాలీయే జరిగింది. ఆ ర్యాలీలో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఇరాన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ అక్కడ హాజరయ్యాడు. అదే టైంలో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆయన హాజరైనటువంటి ఆ ర్యాలీకి సంబంధించినటువంటి ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తుల్ని రౌండప్ చేసి ఈ డేవిడ్ కీస్ అనేటువంటి ఈ మొసాద్ ఫార్మర్ ఏజెంట్, మొసాద్లో ఇదివరకు పనిచేసినటువంటి ఏజెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఒక రకమైనటువంటి ఒక సైకలాజికల్ వార్ నడిపిస్తున్నట్టుగా కనబడుతుంది. ఆయన ఏం చేశాడంటే ట్వీట్ చేశాడు మొన్న మధ్యనే. సో పోయిన శుక్రవారం నాడు అలీ లారిజానీ ఏదైతే ర్యాలీలో పాల్గొన్నాడో, ఆ పాల్గొన్న నేపథ్యంలో ఆ ఫోటోలో వెనకాల ఉన్నటువంటి వ్యక్తి మొసాద్ ఏజెంట్ అని, అతను మొసాద్ ఏజెంట్ ఇరాన్లో కావాల్సిన పనంతా చేసేసి రిటర్న్ వచ్చేసాడు, ఇజ్రాయెల్కి వచ్చేసాడు. తను నా స్నేహితుడు, గతంలో మేము ఇద్దరం కలిసి పనిచేశాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్లో అలీ లారిజానీకి ఒక నెక్స్ట్ వీక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అదే టైంలో ఇప్పుడు లారిజానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత, ఆయన మీద స్ట్రైక్ చేసి, ఇజ్రాయెల్ స్ట్రైక్ చేసి అతన్ని హతమార్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటో గురించిన చర్చ మొదలైంది. అంటే గతంలో ఏదైతే ఇరాన్లో ఉన్నటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి లారిజానీ విషయంలో డేవిడ్ కీస్ చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వచ్చింది. సరే, ఇదంతా కూడా కేవలం సైకలాజికల్ గేమ్ లేదా మైండ్ గేమ్ మాత్రమే. ఇరాన్లో ఉన్న కీలక నాయకులు అందరూ చనిపోయిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని స్థితిలోకి ఇరాన్ని నెట్టే ఒక ప్రయత్నం మొసాద్ చేస్తోంది అని కొంతమంది భావిస్తున్నారు. కొంతమంది నిజంగానే ఇన్ఫర్మేషన్ని, పూర్తిగా ఇంటెలిజెన్స్ని, అక్కడ ఉన్నటువంటి చాలామందిని మొసాద్ ఏజెంట్స్ అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇరాన్లో, సో వాళ్లే సమాచారం ఇస్తున్నారు ఎవరు ఎక్కడున్నారు అనేది, అందుకే ఇంతమందిని చంపగలుగుతుంది ఇజ్రాయెల్ అని మరొక వాదన కూడా వినిపిస్తుంది. ఏదేమైనా ఈ సైకలాజికల్ వార్ఫేర్ నడుస్తూ ఉంది.
ఇక మరోవైపు ఇరాన్ కూడా నెతన్యాహు చనిపోయాడని ఒక స్టేట్మెంట్ ఇస్తున్న టైంలో లేదు అని చెప్పేసి ఆయన నెతన్యాహు కూడా అనేక సార్లు ఈ మధ్యకాలంలో కనబడుతూ ఉండడము, సో దాని మీద ఏ వీడియో అని ఇంకోసారి చెప్పడము, ఆయనకు 6 వేళ్లు ఉన్నాయని చెప్పడము, ఇవన్నిటి చర్చ కూడా ఇంకోవైపు నడుస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇరాన్ నెతన్యాహు చనిపోయాడని స్టేట్మెంట్లు ఇవ్వడము, లేదా అటు అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహం లింకన్ మీద దాడి చేశాము, మిసైల్ అటాక్ చేశామని ఇరాన్ చేస్తున్నటువంటి ప్రచారము, అండ్ కాదు అని చెప్పేసి ఈ అమెరికా అబ్రహం లింకన్కి ఏమీ కాలేదు అని చెప్పి ప్రకటన చేసుకోవడము, ఇట్లా ఎవరికి వాళ్ళ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇరాన్ ఏమో మాదే పై చేయి, అమెరికా పని అయిపోయింది అని ఇరాన్ ప్రచారం చేస్తోంది. అమెరికానేమో ఇరాన్లో అసలు కొట్టడానికి కూడా ఏం లేదు, అక్కడ ఎటువంటి చిన్న అంశాలు కూడా లేవు, అన్ని ధ్వంసం చేశామని మరొక వైపు చెప్తోంది. సో ఇట్లా ఒక ఇన్ఫర్మేషన్ వార్ అయితే నడుస్తోంది. ఈ టైంలో ఇన్ఫర్మేషన్ వార్ ఒకవైపు అటుంటే, ఇంకొక వైపు ఇరాన్ టార్గెట్ చేస్తున్నటువంటి గల్ఫ్ దేశాల్లో వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తున్నది యుఏఈని, దుబాయ్ని అని మనకు తెలుస్తోంది. ఎట్లా అంటే కనుక ఇప్పటి వరకు జరిగిన మొత్తం మిజైల్ అటాక్స్లో ఇరాన్ చేసినటువంటి గల్ఫ్ దేశాల మీద చేసినటువంటి దాడుల్లో 65% దాడులు యుఏఈలోనే జరిగాయి. అండ్ ఇరాన్ యుఏఈలోనే అటాక్ చేసింది 65%. అంటే మిగతా 35%లోనే మిగతా గల్ఫ్ దేశాల్లో అటాక్ జరిగినట్టు తెలుస్తోంది. అందులోనూ 298 బ్యాలిస్టిక్ మిజైల్స్ని యుఏఈ మీద ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. అండ్ 15 క్రూయిజ్ మిజైల్స్, 1606 డ్రోన్స్ యుఏఈ పైన దాడి చేసింది, డ్రోన్స్ తోటి దాడి చేసింది ఇరాన్. అండ్ ఇందులో బుర్జ్ అల్ అరబ్ కావచ్చు, లేకపోతే మిగతా బుర్జ్ ఖలీఫాకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అండ్ యుఎస్ఏకి సంబంధించిన అల్ దఫ్రా ఎయిర్ బేస్ కావచ్చు, వీటిని టార్గెట్ చేసుకుని అనేక దాడులు నిర్వహించింది ఇరాన్. సరే, మిగతా గల్ఫ్ దేశాలతో పోల్చితే యుఏఈ పైనే ఎందుకు అంతగా లక్ష్యాన్ని చేసుకుంది ఇరాన్ అనే అంశానికి సంబంధించి చర్చ నడుస్తోంది. అదేంటంటే, ఇప్పటికే నేను ఒక వీడియో చేశాను, దుబాయ్ చాలా కష్టాల్లోకి వెళుతుంది, దుబాయ్ ప్లానింగ్ చేసుకొని కూర్చుంది. నిజానికి దుబాయ్ చేసుకున్నటువంటి ప్లాన్లన్నీ కూడా ఇప్పుడు విఫలమవుతున్న పరిస్థితికి వచ్చింది ఈ ఇరాన్ సంక్షోభం వల్ల అని నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సుమారు 10,000 మిలియనీర్లు బిలియనీర్లు దుబాయ్లో సెటిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నారు. లక్ష్మీ మిట్టల్ సహా అనేక మంది దుబాయ్ వైపు చూస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఈ దాడి జరగడము, అందులోనూ దుబాయ్ మీదనే ఎక్కువ దాడి జరగడము, మిగతా గల్ఫ్ దేశాలతో పోల్చితే ఇరాన్ చేయడము. సో ఇట్లాంటి టైంలో దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇప్పుడు జంకుతున్న పరిస్థితి ఉంది. అండ్ ఆల్టర్నేటివ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు బిలియనీర్లు అనే వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. ఎందుకు దుబాయ్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ బిలియనీర్లకి అని అంటే కనుక, అది ట్యాక్స్ హెవెన్గా భావిస్తూ ఉంటారు. అక్కడ ట్యాక్స్ లేని ఒక పాలసీస్ కావచ్చు, సెక్యూరిటీ బాగుంటుందని కావచ్చు, అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో రిటర్న్స్ పర్ఫెక్ట్గా ఉంటాయన్న అభిప్రాయం కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో దుబాయ్ వైపు చూసినటువంటి బిలియనీర్లు ఇప్పుడు వేరే ఆల్టర్నేట్స్ చూసుకుంటున్నారనే వార్తా కథనాలు వస్తున్నాయి. సరే, ఎందుకని దుబాయ్ని ఇరాన్ టార్గెట్ చేసుకుంది? సరే, సౌదీ అరేబియా మీద దాడి చేసింది, ఖతార్ మీద దాడి చేసింది, కువైట్ మీద దాడి చేసింది, ఖతార్లో అయితే ఆయిల్ ప్రొడక్షన్ పూర్తిగా నిలిపివేశారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ దుబాయ్ గురించి ఎందుకు మనం ఎంత స్పెసిఫిక్గా మాట్లాడాల్సి వస్తుంది అని అంటే కనుక, దుబాయ్ మీద కొంచెం ఎక్కువ దాడి చేయడానికి ఇరాన్కి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, యుఎస్ మెయిన్ ఎయిర్ బేస్ యుఏఈలోనే ఉందని తెలుస్తుంది, అల్ దఫ్రా ఎయిర్ బేస్ అనేది. అండ్ అట్ ద సేమ్ టైం యుఏఈ అనేది హార్మోస్ జలసంధికి చాలా దగ్గరలో ఉంటుంది, మోస్ట్ వల్నరబుల్ ప్లేస్. హార్మూజ్ జలసంధికి చాలా దగ్గరలో ఉంటుంది. అల్ ముసా అనేది, అబు ముసా అనేటువంటి వాళ్ళ దీవికి చాలా దగ్గరలోనే దుబాయ్ ఉంటుంది, యుఏఈ ఉంటుంది. కాబట్టి రెండోది ఏంటంటే, యుఎస్ ఎయిర్ బేస్ అనేది ఒక విషయం అయితే, రెండోది ఇజ్రాయెల్తో అబ్రహమిక్ అకార్డ్ అంటే ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకున్నటువంటి మొట్టమొదటి అరబ్ దేశం యుఏఈ. 2020లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఎంబీజెడ్ నేతృత్వంలోని యుఏఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అప్పటి వరకు కూడా అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ విషయంలో నెగటివ్గా ఉన్న నేపథ్యంలో, సో అరబ్ దేశాల వైఖరికి భిన్నంగా యుఏఈ ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చింది. అండ్ ఎందుకంటే ఇజ్రాయెల్ శత్రు దేశంగా భావిస్తారు యహూదీలు, అండ్ డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని చెప్పేటువంటి ఇరాన్కి ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకున్నటువంటి యుఏఈ పైన నిజంగానే కొంత వైరం ఉన్నమాట ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ అటాక్స్ని చూస్తూ ఉంటే. ఇక మూడవ అంశం ఏంటంటే, మోడ్రన్ సొసైటీని లేదా మోడ్రన్ సిటీగా దుబాయ్ని మలిచే ప్రయత్నంలో అటు వెస్టర్న్ కల్చర్కి అండ్ ఇటు అరబ్ కల్చర్కి మధ్యలో ఈ యుఏఈ ఉంది. పూర్తి ఫండమెంటల్గా కనిపించకుండా మరియు మరొకవైపు పూర్తి మోడర్న్గా ఉండకుండా మధ్యలో ఉంటుంది. సో ఆల్మోస్ట్ వెస్టర్న్ కల్చర్కి దగ్గరవుతున్నట్టుగా యుఏఈ పరిణామాలు కనబడుతున్నాయి. దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్, దుబాయ్లో కల్చర్, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి సో దీని మీద దాడి చేయాలని ఒక ఫండమెంటల్ భావజాలంతో కూడా ఇరాన్ యుఏఈని టార్గెట్ చేసింది అనే ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. సో ఏది ఏమైనా
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో I2U2 అనే పేరిట మనం ఒక కూటమి కూడా ఏర్పరచుకున్నాము. ఇండియా, ఇజ్రాయిల్, యుఏఈ, యుఎస్ఏ ఈ 4 దేశాలకు సంబంధించిన ఒక కూటమి ఏర్పడింది I2U2 అని. సో ఇందులో యుఏఈ కూడా కీలక భాగస్వామి అరబ్ దేశాల నుంచి. అటు యుఎస్ఏ ఉంది, ఇటు ఇజ్రాయిల్ ఉంది, ఇటు ఇండియా ఉంది. సో ఇండియాతో సంబంధాలు నెరుపుతున్నటువంటి యుఏఈ అటు యుఎస్ఏ, ఇజ్రాయెల్తో కూడా అద్భుతమైన సంబంధాలు నెరుపుతోంది. సో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుఏఈని ఎక్కువ టార్గెట్ చేయడానికి, అంటే మొత్తం గల్ఫ్ దేశాల్లో జరిగినటువంటి అటాక్స్లో 65% యుఏఈ మీదనే జరగడానికి ఇది ఒక కారణంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. అయితే మన భారతదేశం, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు యుఏఈ అధినేత MBZతో మాట్లాడారు, మొహమ్మద్ బిన్ జాయద్తో మాట్లాడారు. జాయద్తో మాట్లాడిన నేపథ్యంలో ఈ హర్మూజ్ ప్రతిష్టంభన నుంచి మనము ఒక సొల్యూషన్ తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టుగా తెలుస్తోంది. దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు గల్ఫ్ దేశాలు, ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్లో చెప్పాను, నేను B2 బాంబర్స్ తోటి హార్మూజ్ జలసంధిలో ఉన్నటువంటి ఇరాన్ మిలిటరీ బేసెస్ మీద యుఎస్ఏ దాడి చేసింది అని, 5,000 కిలోల పేలోడ్స్ తీసుకెళ్ళింది అని. దీనికి ఒక కారణం కూడా ఉంది. గల్ఫ్ దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగడానికి ఇష్టపడట్లేదు. సో గల్ఫ్ దేశాలు ఏంటంటే యుఎస్ని కోరుతున్నది ఏంటంటే, మీరు యుద్ధాన్ని మొదలుపెట్టారు, ఇరాన్లోని నాయకత్వం మొత్తాన్ని తీసేశారు, ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఎవరితోనూ సంభాషించే పరిస్థితి లేదు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా యుఎస్ అంటే, ఇజ్రాయెల్ అంటే మండిపోతున్నారు. ఎందుకంటే ఆ ఇస్లామిక్ భావజాలంలో వచ్చినటువంటి దేశాలు, అందులోనూ ముఖ్యంగా షియా మెంటాలిటీ కలిగినటువంటి దేశాలు సున్నీ దేశాలపైన దాడి చేస్తాయి. సో ఇట్లాంటి టైంలో మేము ప్రత్యక్షంగా దాడిలోకి దిగితే, యుద్ధంలోకి దిగితే మా భవిష్యత్తు మొత్తం అంధకారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మేము రెగ్యులర్గా ఈ యాక్టివిటీలోనే ఉండాల్సి వస్తుంది. సో యుఎస్కి చెప్తుంది ఏంటంటే, మీరు యుద్ధాన్ని మొదలుపెట్టారు కాబట్టి మీరే క్లోజ్ చేయండి. మీరు నయానో భయానో వాళ్ళని ఒప్పిస్తారా, లేకపోతే వాళ్ళని పూర్తిగా విధ్వంసం అక్కడ సృష్టించి పూర్తిగా వాళ్ళని తుదముట్టిస్తారా అనేది మీరే నిర్ణయించండి అని గల్ఫ్ దేశాలు అమెరికాకి సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎంటర్ అయ్యాడు, కానీ ఎగ్జిట్ ఎలాగో తెలియని పరిస్థితి ఉంది. నేటో దేశాలు ఆయనకు హ్యాండ్ ఇచ్చాయి. సో ఇప్పుడు ఆయనకు అక్కడ ఈవెన్ వార్షిప్స్ని పంపించమని యూరోపియన్ దేశాలను అడిగితే వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. చైనా కూడా స్పందించలేదు. సో హార్మూజ్ జలసంధి కనుక ఇలాగే బ్లాక్ అయితే, ఆయిల్ క్రైసిస్ ఇంకా పెరిగితే వాళ్ళు ప్రత్యామ్నాయాల వైపు వెళ్ళే అవకాశం ఉంది, ముఖ్యంగా కరెన్సీ విషయంలో. ఇప్పటికే ఇరాన్ యువాన్లో ట్రేడ్ చేస్తే మేము వదిలేస్తాము హార్మూజ్ నుంచి అని చెప్తోంది. సో ఇప్పుడు అమెరికా కనుక ఒక లాజికల్ ఎండ్కి ఈ ప్రతిష్టంభనను తీసుకురాకపోతే, లాజికల్ కంక్లూజన్ రాకపోతే, అమెరికా డాలర్ పెట్రోల్తో ముడిపడి ఉన్న నేపథ్యంలో, సో పెట్రోల్ యువాన్లో కొనుక్కోండి, డాలర్లో కొంటే మేము వదిలేయము అని చెప్పేసి ఇరాన్ చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టంభన ఇంకా పెరిగితే, వాళ్ళ పట్టు ఇంకా బిగిస్తే ఇరాన్ కనుక, అది డాలర్కి ప్రమాదం అవుతుంది. డాలర్ కనుక తన బలాన్ని కోల్పోతే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. సో అందుకే ఇప్పుడు B2 బాంబర్స్ పెట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఈ ఇరాన్ని ఒప్పించైనా చేయాలి, ఇరాన్ను భయపెట్టైనా చేయాలి, ఇరాన్ని పూర్తిగా తుదముట్టించైనా సరే దీనికి ఒక క్లారిటీ తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా ఇది ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు. సో దీనికి లాజికల్గా దీనికి ఒక సొల్యూషన్ రావాలని కోరుకుందాం. అమెరికా చేసిన యుద్ధం వల్ల ఈరోజు ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది ఆయిల్ క్రైసిస్ వల్ల. దీని నుంచి ఎలా బయటపడాలి అనే విషయంలో అన్ని దేశాలు ఒక సంయమనంతో చర్చలు జరుపుతూ ఉన్నాయి. దీనికి ఒక సొల్యూషన్ రావాలని మనం కూడా ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.